నేర్చుకున్నాం. దానివల్ల మేమందరం కూడా విశాఖపట్నంలో ఎంతో గుర్తింపు కలిగాం మా తరం ఉపాధ్యాయులు అందరూ. అయితే మాస్టర్ చెప్పినట్టు రామాయణం నుండి మిగతా వాటిని మన పురాణాల నుండి ఎన్నో నేర్చుకోవచ్చు. మన మధ్యలో ప్రొఫెసర్ అనిల్ గారు ఉన్నారు. ఆయన మేనేజ్మెంట్ వేదిక్ స్క్రిప్చర్స్ అనే ప్రాజెక్ట్ ఆయనకి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ద్వారా వచ్చింది. ఆయన్ని మాస్టర్ ఒకసారి పరిచయం చేసి ఈ విషయాన్ని చెప్తామని అనిపించింది. మాస్టర్ ఆయనకి 5 లక్షల ముందుకండి. ఎంవిఎస్ అనిల్ కుమార్ గారు ఈయన మాస్టర్ తెలుసు, కానీ పిల్లలకి పరిచయం. ఎందుకంటే బీబీఏ హెచ్ఓడిగా కొత్తగా పదవిని అలంకరించారు. ఆయన తీసుకురావడం జరిగింది. బీబీఏ చక్కగా గట్టిగా చెప్పడం పట్టవచ్చు. కూడా నాకు చిరకాల పరిచితులు, చిన్నప్పటి నుంచి, అంటే 1960ల నుంచి. ఈ విషయాన్ని మీ అందరికీ అందరూ చెప్తున్నారంటే ఇది మీకు ఒక మోటివేషనల్ ఇన్స్పిరేషన్ అని దీన్ని పరిచయం చేశాను. తదుపరి బాలరామాయణ పట్టణ కార్యక్రమం అందరి దగ్గర శ్రీ డివిఎస్ కామేశ్వరరావు గారు, అలాగే మన కళాశాల అధ్యక్షులు ప్రొఫెసర్ కెఎస్ బోస్ గారిని, సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ వారణాసి వెంకటేశ్వర శర్మ గారు మరియు ఐకేఎస్ సభ్యులు లక్ష్మీనారాయణ గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వాల్మీకి జయంతి సందర్భంగా మన విద్యార్థులను ఉద్దేశించి మంచి మాటలు చెప్పవలసిందిగా ఆచార్య ప్రగడ రాజగణపతి గారిని కోరుతుంది. భారతావనంలో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ భాష యొక్క మూలం సంస్కృతమే. ఈ సంస్కృతము దేవభాషగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా మన తెలుగు వారిలో మనకి తెలియకుండానే చాలా మాటలు సంస్కృతంలో ఉన్న మాటలు, అది మనకి తెలియదు సంస్కృత భాషలో ఉన్న మాటలని. ఆ పదాన్ని వాడుతూనే ఉంటాం. అందుకని సంస్కృతంగా నేర్చుకున్నట్లయితే చాలా మట్టుగా మీలో ఉచ్చారణ దోషాలు తగ్గుతాయి. తప్పకుండా మంచి ముఖ వర్చస్సు మీకు వస్తుంది. ఎందుకంటే ఉచ్చారణ కానీ బాగుంటే మీ ముఖంలో ఉండేటువంటి హావభావాలు చక్కగా పలుకుతాయి. ముఖంలో ఆరోగ్యం తాండవిస్తుంది, వర్చస్సు పెరుగుతుంది. నల్లగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, పొట్టిగా ఉన్నామా, పొడుగుగా ఉన్నామా అన్న విషయం కాదు. ముఖంలో ఉండేటువంటి వర్చస్సు, ఆ మెరుపు మనకి బాగుంటే అందరూ గౌరవిస్తారు. గౌరవాన్ని పొందడం అనేటువంటిది మనిషికి కావలసినటువంటి ఉన్నతమైనటువంటి లక్షణం. అటువంటి రామాయణాన్ని చెప్పినటువంటి వాల్మీకి జయంతిని ఈ రోజు మనం జరుపుకోవడం నిజంగా మన అదృష్టం. ఇందుకు కృషి చేస్తున్నటువంటి వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా సంస్కృత అధ్యాపకులు వారణాసి వెంకటేశ్వర శర్మ గారికి ప్రత్యేక అభినందనలు పెట్టుకుంటూ ఈ అవకాశాన్ని తీసుకుని మీకు అందరికీ ఆ వాల్మీకి, ఆ రాముడు, ఆ సీత వారి యొక్క ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు మీ కుటుంబము అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు. జయంతి నాడు భగవద్గీత 700 శ్లోకాలు చదివించడం జరిగింది విద్యార్థుల చేత. 700 శ్లోకాలు 3 గంటల పాటు కూర్చొని చదివారు విద్యార్థులందరూ కూడా. అది అన్ని చోట్ల జరిగేది కాదు, కేవలం మన కళాశాలలో మాత్రమే జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఒకటి. ఇది ఏ కాలేజీలో ఇటువంటి కార్యక్రమాలు జరగవు.
ఏ కార్యక్రమం జరగాలన్నా మీరు చెప్పలు కొడుతున్నారు, అయిపోయింది ఒక్క క్షణం. ఏ కార్యక్రమం జరగాలన్నా విద్యార్థులు ఉంటేనే జరుగుతుంది కార్యక్రమం, మీ సహకారం ఉంటేనే ఏదైనా జరుగుతుంది కార్యక్రమం. భక్తిగా లేక ఆసక్తితో ఇష్టంగానో అయిష్టంగానో చదివితే ఏ విధంగా చదివినా పుణ్యం మాత్రం లభిస్తుంది, రామానుగ్రహం మీకు అందుతుంది. ఇందులో ఎటువంటి అసత్యము లేదు. ఇష్టంగా చదివి ఉండొచ్చు, భక్తిగా చదివి ఉండొచ్చు, లేదా ఏదో చదువుతారు కదా అని చెప్పి చదివి ఉండొచ్చు. ఎలా చదివినా రామ అన్న పదం ఉంటే చాలు మీ యొక్క పాపాలన్నీ మటుమాయమై మీకు అన్ని విధాలుగా మంచి చేయబడుతుందని చెప్పి రామ అనే పదంలోనే ఉంటుంది గొప్పతనం. అటువంటి వాల్మీకి మహర్షి జయంతి రోజున మీ అందరి సహకారంతో సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ అనేటటువంటి సంస్థ తరపున ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది మీ అందరి యొక్క సహకారంతో. దానికి మీకే నేను చెప్పండి శుభమస్తు, ఆయన ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. కార్యక్రమం ప్రసాదం కూడా ఉంది. కొంతమంది ప్రసాద భక్తి ఉంటారు, ఎప్పుడు పెడతారా ప్రసాదం అని చెప్పి. ఆ ప్రసాదం కూడా ఇప్పుడు కొంతమంది విద్యార్థులు కలిసి సహకరిస్తే ఈ ప్రసాదం కూడా మీరు తీసుకుని మీ క్లాసులకు మీరు వెళ్ళచ్చు. ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ వారణాసి వెంకటేశ్వర శర్మ గారిని చిన్నగా పరిచయం చేస్తాను. మీ అందరికీ తెలిసిందే, మాస్టర్ సంస్కృత విభాగాధిపతిగా మన కళాశాలలో 30 ఏళ్ళకు పైబడి ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే సంస్కృతాన్ని విరివిగా వాడుతూ, అంటే మన కాలేజీలోనే కేవలం సంస్కృతంగా చెప్పబడుతుంది. మాస్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఆర్గనైజేషన్స్ కి పేర్లు సంస్కృతంలో పెట్టించుకున్న సందర్భాలు ఎన్నో మాకు తెలుసు. మేమందరం కూడా తెలుగు మాస్టర్ డాక్టర్ యోగిఎస్ శాస్త్రి గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన మన సంస్కృత మాస్టర్ మేము ఒకే దగ్గర ఉన్నప్పుడు పూర్వ విద్యార్థులు వచ్చి వాళ్ళు స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్స్ కి పేర్లు సంస్కృతంలో పెట్టుకున్నారు. వాళ్ళ సలహాలతో అలాంటి వాటిలో సాంఖ్య ఒకటి అని నేను అనుకుంటున్నాను. అలాంటి ఎన్నో ఆయన చేశారు. అదే కాకుండా చైతన్య సామెతలు, రినాల్డ్ మ్యూజిషియన్స్, అలాగే భారత దేశంలో ఐసీసీఆర్ అంటే కల్చరల్ కమిటీలో అందరూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కాబట్టి ఈ చిరు పరిచయంతో ముగిస్తూ ఈ రైతులు వాదిస్తున్నాను. రామాయణంలో మొత్తం రామాయణం అంతా 100 శ్లోకాల్లో ఉంటుంది కనుక దీనికి సంగ్రహ రామాయణం అని పేరు, అలాగే బాల రామాయణం అని పేరు. ఈ 100 శ్లోకాలు మొత్తం రామాయణంలో ఉండే విషయాన్ని కూడా తెలియచేయడం జరిగింది. చదివితే రామాయణం అంతా చదివేటువంటి ఫలం కలుగుతుంది. సరిపోకపోయినా కుదరకపోయినా ఈ 100 శ్లోకాలు చదవడం చేత రామాయణ ఫలం మనకు కలుగుతుంది అని మన పెద్దలు మహర్షులు చెప్పిన మాట. దాన్ని అనుసరించి ఈ 100 శ్లోకాలు చదవడం ప్రారంభం చేస్తాం. నేను చదువుతూ ఉంటాను, ఇందులో చూసి మీరు నన్ను అనుసరించి చదవండి. కోజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఈ చిన్న పద్యంతో మన సెంటర్ ఫర్ హ్యూమన్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ మరియు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ ఎంపీజీ కోర్సెస్ తరపున జరిపే ఈ వాల్మీకి జయంత్యోత్సవానికి పెద్దలకు పిల్లలకు అందరికీ స్వాగతం. వాల్మీకి అనగానే మనకి గుర్తొచ్చేది రామాయణం. వాల్మీకి జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ బాలరామాయణ పఠనం ముఖ్య కార్యక్రమంగా జరగనున్నది. దానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ముందుగా కార్యక్రమాన్ని తన ప్రార్థించిందిగా శ్రీమతి పద్మజ ఉదయతీర్ణ గారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
అధ్యక్షుల వారికి పుష్పాన్ని సమర్పించవలసిందిగా ఆచార్య ఇవాళ ఇంతకుముందు చెప్పినటువంటి మన యాజమాన్య సభ్యులు చెప్పినటువంటి ఆచార్య పేరు చెప్పారు. వాల్మీకి మహర్షి యొక్క జయంతి ఇప్పుడు పుట్టినరోజు జరుపుకోవడం తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ మహర్షి యొక్క వాల్మీకి మహర్షి యొక్క జయంతి ఉత్సవం చేసుకోవడం మన యొక్క ధర్మం, మన యొక్క సాంప్రదాయం. ఋషి రుణం అని చెప్పి రుణాల్లో ఒకటి. ఋషులకు రుణపడి ఉంటారు మనిషి. ఆ రుణం నుండి ఎలా ముక్తులవుతారు అంటే వాళ్ళు రచించినటువంటి ఈ కావ్యాలు చదవడం చేత వాళ్ళకి ఆనందం కలిగి మనల్ని రుణ విముక్తులు చేస్తారు. ఇలా రుణాల్లో ఋషి రుణం ఒకటి. మనం రుణపడి ఉన్నాం వాల్మీకి మహర్షికి. ఎందుకంటే శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని మనం గమనించాలన్నా ఆది కావ్యం రామాయణ మహాకావ్యం, ఆది కవి వాల్మీకి మహర్షి. కనుక ఆ కావ్యాన్ని ఆయన చేత రచించబడిన కావ్యంలో ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి శ్లోకాలని సంక్షిప్త రామాయణం అంటారు. సంక్షిప్త రామాయణం అంటే సంగ్రహ రామాయణం నిలబడి బాల రామాయణం నిలబడి అంటే మొత్తం రామాయణం అంతా కూడా 100 శ్లోకాల ప్రారంభంలో రామాయణంలో ప్రారంభమైనటువంటి బాలకాండలో ఈ 100 శ్లోకాలు మొట్టమొదటి సర్గ, ప్రథమ సర్గ అంటారు. College. So I thank our management for this, and I extend my heartfelt thanks to our beloved principal, Professor K.S. Bose sir, and the directors, deans, head of the departments of various domains for extending their support. And I render my heartfelt thanks to the Department of Languages, Dr. Varmas Venkateswar Sharma garu, head of the department Sanskrit, who is the man behind this program. And I also extend my thanks to Dr. U.V.S. Sastry garu with his silent presence today, who recited the entire Balaramayana along with us. Sir, I would request you to stand so that the students, sir, he is heading the Telugu department since 30 plus years in the inception of the college. My heartfelt thanks to my colleagues, Dr. A. Ramani ma'am, you all know her, she is our Hindu ma'am, and Dr. Jayapurna ma'am, could you please turn that side? Yeah, she is your English ma'am, and my colleague Dr. D.M. Clarence, please stand up ma'am, so that she teaches English for engineering students. And now introduce Mr. Prakash, Dr. Prakash Oraganti, he is a Sanskrit sir. He is also a Sanskrit sir. Like Mr. Ramanujan, who has been our alumni, our student, my own student at BSc, I proudly say, and he is a faculty in MCA department, who have been actively participating as a student, now as a faculty. I thank you for this. And my breathless thanks goes in vain if I don't thank all my dear lovely students who joined their voices and hands in clapping and making this even the grand success. Signing off, thank you so much. And I would like to end this with three outcomes. Whatever program we do, naake intata kada. This is what we think. Naake enti. Ana, ee program attend aithe naake enti. Okay. So madam is saying naake enti. You will have pulihara. You know, well mixed pulihara. Baga kalipina pulihara. Okay, for all of you. And are you all with me? Yes. The most important thing I would like to tell you all, Sanskrit is the mother of all languages. One who could master Sanskrit, okay, my colleague corrected me, thank you for that. So Sanskritam, one who masters the Sanskritam can master any language
Mark my words, dear students, we have a competitive world ahead. I mentioned Mr. Anil, Dr. Anil sir, doing a project through Vedic management through Vedic scriptures. Okay, now India is going back to its roots. IKS is going to lead the entire educational system. Okay, so please know about the Indian knowledge system, our Vedic culture, and then అందరు చూపులు తెలుసు నాకు అప్డేట్ ఉన్నాయి, బట్ యూ షుడ్ నో ది అవుట్కమ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్. సో ఇఫ్ యూ recite Sanskrit slokas, your pronunciation will be enhanced. This is the outcome. Okay. సభా సరస్వతి వందనం. నేడు వాల్మీకి జయంతి. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మీకందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా నేను విన్న పురాణం వాల్మీకి రామాయణం. చెప్పిన గురువు గారు రాంభట్ల లక్ష్మణ సిద్ధాంతి గారు. అప్పుడు నా వయసు 5 ఏళ్ళు. అప్పటికి రామాయణం, రాముడు చాలా గొప్పగా మనసులో నాటుకుపోయినటువంటి. తర్వాత స్కూల్ నుంచి యూనివర్సిటీలో చేరిన తర్వాత అభినవ వాల్మీకిగా ఈ ఊరిలో ప్రసిద్ధి పొందినటువంటి అప్పలాచార్య స్వామి వారు. నా అదృష్టం, నన్ను గణపతి అని దగ్గరికి తీసుకుని మాట్లాడినటువంటి మహానుభావుడు. రాముడు పేరు చెప్పగానే కళ్ళంట నీళ్లు కార్చినటువంటి, రామాయణంలో అతి ప్రసిద్ధి పొందినటువంటి మహానుభావుడు. ఆయన పేరు మీద రాముడు కోవిలు కూడా మద్దిలపాలెంలో కట్టించాం. అన్నిటికంటే రామాయణం చాలా గొప్పదైనటువంటి ఇతిహాసం. ఎందుకంటే రాముడు ఈ రోజుకి కూడా భారత జాతికంతటికీ ఆదర్శ పురుషుడు. రాముడు మించినటువంటి దైవం లేదు. రాముడు గురించి 2 మాటలు. ఎందుకు రాముడు అంత గొప్పవాడయ్యాడు అంటే వాల్మీకి మహర్షి చెప్పాట, రామన్ పూర్వాభివాదయ్యేది. రాముడు ఎప్పుడూ కూడా మన దగ్గరకు వచ్చినటువంటి మహానుభావులైనటువంటి మహా ఋషులు కూడా తనకి ముందు నమస్కరించే కంటే తనే ముందు నమస్కరించేవాట. అదొక్కటి మీరు జీవితంలో కానీ అలవాటు చేసుకున్నట్లయితే చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఈ మాట నాకు అప్పలాచార్య స్వామి వారు నేర్పారు. ఇప్పటికీ 2 చేతులు జోడించి అంజలి ఘటించడం అంటాం, అభివాదం అంటాం. అది చేయడం వల్ల మీ అందరికీ ఎంతో గొప్ప పేరు వస్తుంది, మంచి లక్షణాలు అలవడతాయి, అహంకారం తగ్గుతుంది, అత్యున్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మీరు గడిపి అభివృద్ధిని సాధిస్తారు. ఆ ఒక్కటి గుర్తుంచుకోండి, వారు ఎవరైనా సరే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళకంటే ముందు మీరు నమస్కారం పెట్టాలి. అదొకటి. మరొకటి, రాముడిలో ఉన్న గొప్ప లక్షణం, చిన్న చిరునవ్వు ఎప్పుడూ మొహం మీద చెదరకుండా ఉండేది. అది మాట్లాడడం ముందే తను మాట్లాడేవాడు, 2 చేతులు జోడించి నమస్కరించేవాడు, అందరికంటే ముందుగా నవ్వుతూ మాట్లాడేవాడు. ఈ 3 లక్షణాలు యువతి యువకులైనటువంటి మీరందరూ ఉనికి పుచ్చుకోవాలి. అదే మీరు రాముడికి కానీ రామాయణానికి కానీ ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళి.